మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం. కానీ చాలామంది యువత సాయంకాలం చీకటి పడే సమయానికి మందు తాగాలని నాలిక పీకుతూ ఉంటుంది. మొదట బీర్‌తో మొదలుపెడతారు. ఇది కూల్ గదా! ఇది హాట్ కాదు అని సమర్థించుకుంటారు. కానీ కూల్ నుంచే హాటు, హాట్ నుండి ఫుల్లు, ఫుల్ నుండి మీ లివరు సంకనాకే పరిస్థితికి వెళ్తారు. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరంతా మందు మానుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఒకవేళ మానుకోలేకపోతే దానివల్ల ఎక్కువ ఇబ్బంది కలగకుండా, మందు తాగితే లివరు చెడిపోకుండా, ఒకవేళ చెడిపోయే లివరు తిరిగి రికవరీ కావాలంటే నేను చెప్పేటువంటి టిప్స్ ఫాలో కాండి. ఖచ్చితంగా మీ ఆరోగ్యం బాగుపడుతుంది. అదేవిధంగా మద్యాన్ని మానుకోండి. మన ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీరు మద్యం తాగే వాళ్ళైతే ప్రస్తుతానికి ఈ డ్రింక్స్ నేను చెప్పేటి తాగితే మీ ఆరోగ్యం అలాగే మీ లివరు తిరిగి రికవరీ అవుతుంది. దయచేసి వినండి. కొబ్బరి నీరు సాధారణంగా నీరు మంచిదే. అయినా ఈ కొబ్బరి నీరు ద్వారా రీహైడ్రేషన్ మరియు జీర్ణక్రియ జరుగుతాయి. డీటాక్స్ పానీయాలను మీరు తాగితే మనకు లివరు దెబ్బతినకుండా ఉంటుంది. ఇది శరీరంలో ఆమ్ల క్షార స్థాయిని ఈక్వాలిటీ చేస్తుంది మరియు పోషకాలను దండిగా అందిస్తూ మీ లివర్ను కాపాడుతుంది. కాబట్టి మీరు తప్పకుండా కొబ్బరి నీరు తాగడానికి ప్రయత్నం చేయండి. అలాగే మజ్జిగ, ఇవి అందరి ఇళ్లలో ఉంటాయి. మనం చేసే మద్యం తాగే తప్పుని రికవర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మజ్జిగను వాడాలి. ఈ మజ్జిగ వాడితే పేగులో ప్రోబయోటిక్స్ రీకనెక్ట్ అయ్యి ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. కాబట్టి మజ్జిగ ఖచ్చితంగా వాడండి. మీ లివర్ను కాపాడుకోండి. అదేవిధంగా నిమ్మరసం, అదే లెమన్ జ్యూస్, ఈ నిమ్మరసం కలిపిన నీరు శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో మరియు కాలేయ పనితీరును మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. కాబట్టి మీరు ఈ నిమ్మరసాన్ని తాగితే లివరు ఆరోగ్యం బాగుంటుంది. నెక్స్ట్ అల్లం టీ. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది కడుపును కూల్ చేస్తుంది. అదేవిధంగా మంచి నిద్ర ఇస్తుంది. అదేవిధంగా కీళ్ళ నొప్పులను దూరం చేస్తుంది. మరీ ముఖ్యంగా మీరు మందు తాగి చెడగొట్టుకున్న మీ లివర్ను తిరిగి రికవర్ చేసి మీ కుటుంబంలో సంతోషాన్ని నింపుతుంది. కాబట్టి అల్లం టీ కూడా తాగండి. నెక్స్ట్ కొత్తిమీరతో నీరు, అంటే అదే ధనియాలది. దీనివల్ల మన శరీరంలో విషజనిత పదార్థాలన్నీ బయటకు పోయి జీర్ణక్రియ మెరుగుపరిచి మీ లివర్ను అలాగే మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నెక్స్ట్ అలోవెరా జ్యూస్, అంటే కలబంద రసం. ఈ కలబంద కాలేయ పనితీరును మద్దతునిచ్చి జీర్ణక్రియ మార్గాన్ని ప్రశాంతపరుస్తుంది. కాబట్టి ఈ కలబంద జ్యూస్ తాగినా కూడా మీ లివరు రికవరీ అవుతుంది. నెక్స్ట్ వాము నీరు. ఈ వాము నీరు తాగడం వల్ల జీర్ణక్రియ బాగా మెరుగుపరచబడి అదేవిధంగా లివరు ఆరోగ్యాన్ని కోలుకుంటుంది. నెక్స్ట్ గ్రీన్ టీ. గ్రీన్ టీ అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అదేవిధంగా లివర్ యొక్క పనితీరు మెరుగుపరిచి మన ఆరోగ్యాన్ని రికవరీ చేస్తుంది. నెక్స్ట్ ప్రోబయోటిక్ పానీయాలు. ఈ ప్రోబయోటిక్ పానీయాలు శరీరం నుండి విష పదార్థాలను బయటకు తీసివేసి మీ పేగును ఆరోగ్యంగా ఉంచుతాయి. హ్యాంగ్ ఓవర్లు, ఉబ్బరము మరియు జీర్ణ సమస్యల విషయంలో మంచి బ్యాక్టీరియా నిండిన ఈ ప్రయోజనకరమైన పానీయాలు గొప్ప సహజమైన డిటాక్సిఫైయర్లుగా పనిచేస్తాయి. ఇవి తాగితే కూడా మీ లివరు సంపూర్ణ ఆరోగ్యాన్ని కోరుకుంటుంది. అయితే ఇవి ఉన్నాయి కదా, మనం ఎందుకు మద్యం మానాలి అని అనుకోకూడదు. ఇది మీరు మద్యం మానుకుంటే తిరిగి ఆరోగ్యం రికవర్ కావడానికి, ఒకవేళ మానుకోలేకుంటే ఎక్కువ ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండడానికి పనికొస్తుంది. అయినా సాధ్యమైనంత వరకు మీరంతా మద్యం మాని మంచి సమాజాన్ని అందివలసిందిగా కోరుకుంటూ సహృదయంతో సదాత్మీయతో మీ మధుసూదన్ రెడ్డి.